ఈ ప్రార్థన 4 అంశములు ఉన్న ప్రార్థన. ఒకటి, బ్లెస్ మీ ఇండీడ్ అనే ఒక ప్రార్థన చేశాడు. ఎన్లార్జ్ మై టెరిటరీ అనే ప్రార్థన చేశాడు. లెట్ యువర్ హ్యాండ్ బీ అపాన్ మీ అని చెప్పి ఒక ప్రార్థన చేశాడు. కీప్ మీ అవే ఫ్రమ్ ఈవిల్ అని ఈ ప్రార్థన ఎంత పవర్ఫుల్ ప్రేయర్ అంటే, నీ జీవితంలో, నా జీవితంలో ఒక జీవితం స్థిరపడాలి, ఒక జీవితం కట్టబడాలి అంటే ఈ 4 అంశాలు ఉన్న ప్రార్థన నువ్వు చేస్తే కనుక, ఎబ్బేజుకి ఆ నెక్స్ట్ వర్స్లో రాయబడింది, గాడ్ గ్రాంటెడ్ హిస్ రిక్వెస్ట్. ఐ ఓపెనింగ్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్స్. మీరు ఉన్న చిన్న దాంట్లో నమ్మకంగా జీవించాలి. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎ రైచియస్నెస్ ఇన్ ద స్మాలర్ థింగ్స్, వీ కెనాట్ గెట్ the bigger things. Sometimes we'll forget, we'll always concentrate. మనం అందరం ఏం చేస్తూ ఉంటాం అంటే, పెద్దవాటి మీదే ఫస్ట్ రేంజ్ రోవర్ వచ్చేయాలి ఇంట్లో. మన లైఫ్ స్టైల్ ఎట్లా అంటే, ఫస్ట్ రేంజ్ రోవర్ మన ఇంట్లో ఉండాలి. కాకపోతే ఫస్ట్ మనం ఆ రేంజ్ మీట్ అవ్వగలుగుతున్నామా ఏంటి అనేది చూసుకోవాలి. అంటే ఇక్కడ రావాలి, అందరికి రావాలి, నేను అది కాదనట్లేదు, కార్స్ కావాలి, కానీ మన టెరిటరీస్ ఎన్లార్జ్ కావాలి అంటే ఫస్ట్ చిన్న దాంట్లో మనం నమ్మకంగా ఉండేవారుగా ఉండాలి. నేను నలుగురు మధ్యలో ఉండే ప్రేమలు ఇక ఆపేద్దాం. చుట్టూరు మన మధ్యలో ఉన్నప్పుడు ఆ ప్రేమ చూపించడం ఇక ఆపేద్దాం. ఎందుకంటే చివరి రాకడ సమయంలో మనం ఉన్నాం. ఇదే నీ చివరి రాత్రి అయితే, ఇదే నీ యొక్క చివరి సమయం అయితే, ఒకవేళ దేవుడు రేపటి దినమున నీ దగ్గరికి వస్తే, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్రేమ లేని తత్వం ఉంటే మాత్రం దేవుడు నిన్ను మన నిత్య జీవంకి తీసుకెళ్లకుండా అడ్డు కూడా మాత్రం పడుతుంది. మనం అందరికీ ఈ అడ్డు కూడా లేకుండా మనము నిత్య జీవంకి వెళ్ళాలి అంటే, మొదటిగా ఆయన ఇచ్చిన ఆజ్ఞ. ఈ హానరబుల్ పర్సన్ జాబెజ్ అనే వ్యక్తి హానర్ ఎందుకు అయ్యాడంటే, వాళ్ళ బ్రదర్స్ అందరిలో ఐ బిలీవ్ దట్ హీ ఈస్ వెరీ హానర్డ్ బికాస్ హీ హ్యాడ్ ద హంబుల్ హార్ట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క ఏ విధంగా మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం, దేవుణ్ణి మహిమపరచ, ఇంటికి వెళ్ళినాక కూడా వై నాట్ యు ఆర్ అనేబుల్ టు లిఫ్ట్ యువర్ హ్యాండ్ అండ్ వర్షిప్. ఇక్కడ ఉన్న ఈ గంటలో మనం చెయ్యెత్తి పాటలు పాడగలుగుతున్నాం, చెయ్యెత్తి మనం ఆరాధించగలుగుతున్నాము, వాయిద్యములు వాడ్చుకుంటూ. వై ఆర్ వి అనేబుల్ టు డూ ఇట్ వెన్ యూఆర్ ఇన్ ద వీక్? బికాస్ వీ డోంట్ హ్యావ్ టైం. మనకు సమయం లేదు. ఆయన చేయి విడిచేవారుగా మనం. దిస్ ఈస్ ఫర్ యూ. మీరు ఇంట్లో కూర్చొని కొద్ది నిమిషం దేవుడికి కనబడితే చాలు. కొన్ని బార్డర్స్ లో ఉండిపోయినారు, ఎట్లా అంటే చిక్కుమడి, ఫైనాన్షియల్ ట్రబుల్స్, కుటుంబంలో అశాంతి, కుటుంబంలో ఇంకను విడుదల లేని కొన్ని బార్డర్స్ లో ఉండిపోయినారు. హీఈస్ ద వన్ హూ బ్రేక్స్ దెమ్ అండ్ క్లియర్ ద పాత్వే. అశాంతిగా ఉన్న ప్రతి ఒక్క కుటుంబం, ఇంకను దేవునిలో మా భర్త గారు దేవుని ఎరగలేదు, మా కుటుంబంలో ఇంకా దేవుని ఎరగని వారు ఉన్నారని చాలా మంది దేవుని ప్రార్థన చేసే వారందరికీ టుడే గాడ్ ఈస్ బ్రేకింగ్ ద బ్యారియర్స్. ఇట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ వెన్ వి ప్రే లైక్ జాబెజ్. ఒకవేళ ఈ జాబెజ్ అనే నేమ్కి సారోఫుల్ అని అర్థం. మరి నీ పేరులో ఒకవేళ బాధ ఉన్నా కానీ నీ ప్రార్థనలో ఆశీర్వాదం ఉంది. నీ మొదలు చిన్నదైనను నీ ఆఖరి గొప్పగా అవుతుంది. Amen. You might be thinking today you're very small. ఎవరు పట్టించుకోవట్లేను అన్న. అసలు సంఘం స్టార్ట్ చేసినప్పుడు మేము ఉన్నాము అని చెప్పి ఎవరికి తెలియదు. సంఘం మొదటిగా వచ్చినాం. స్లోగా దేవుడు షైనింగ్ లైట్, కొంచెం లైట్. ఎందుకంటే ఒక్కటేసారి షైన్ ఇచ్చుంటే అక్కడే అందరం షేక్ అవుతుంది. మన జీవితాలు కూడా అంతే. అందరికీ ఒక మెట్టు చిన్నగా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి దేవుడు మొదలు చిన్నదైనా కానీ మరి ముగింపు ఆఖరి మాత్రం గొప్పదై ఉంటుంది. కానీ ఆ ముగింపులో కూడా నీవు దేవునికి దగ్గరగా ఉన్నావా లేదా అన్నది ఒకటి ఇంపార్టెంట్.